సో మనతోని రియాజ్ సార్ అయితే ఉన్నారు. ఈరోజు బీజేపీ భవన్‌కి ముట్టడించడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తారో, ఎందుకోసం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అసలు బీజేపీ భవన్‌ని ముట్టడించడానికి గల కారణాలేంటి? అసలు ఇంత మండిపడుతున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు కూడా ఎవరు కూడా తగ్గట్లేదు. అసలు కారణాలేంటి? బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడము, బీజేపీ నాయకులను టార్గెట్ చేయడము మా ఇంటెన్షన్ కాదు. స్వతంత్ర ఉద్యమ కాలంలో నేషనల్ హెరాల్డ్ ఒక చారిత్రాత్మకమైన పాత్ర పోషించింది. ఆ రోజు నెహ్రూ గారు వ్యక్తిగతంగా తన ఆస్తిని పణంగా పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా భారతీయుల్లో కుల మతాలకి అతీతంగా భారతీయులందరినీ ఏకం చేసే చరిత్ర ఉంది. ఆ నెహ్రూ గారి కుటుంబాన్ని, గాంధీ గారి కుటుంబాన్ని అరాజ్ చేస్తూ స్వతంత్ర ఉద్యమాన్ని అపహాస్యం చేసే ధోరణిని బీజేపీ తీసుకున్నది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏ రాజ్యాంగ విలువలకు కాపాడాల్సిన బీజేపీ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ, ఏ స్వతంత్ర ఉద్యమ వారసత్వాన్ని తన వారసత్వంగా ప్రకటించుకోవాల్సిన భారతీయ రాజకీయ పార్టీలు దాన్ని విధ్వంసం చేస్తూ నెహ్రూ ఫ్యామిలీని, గాంధీ ఫ్యామిలీని ఈరోజు టార్గెట్ చేసే విధానం ఏదైతుందో అది పైన తెలియాల్సిన అవసరం ఉంది. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఒక అగ్ని రాజేసి స్వతంత్ర ఉద్యమానికి దాని ఫలితానికి నాయకత్వం వహించిన పార్టీ. ఈరోజు ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల విషయం మీద లేనిపోని అభాండాలు వేస్తూ గౌరవ సోనియా గాంధీ గారిని, గౌరవ రాహుల్ గాంధీ గారిని అపహాస్యం చేసే ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేమేమంటున్నాం అంటే, మీరు రాజ్యాంగబద్ధంగా వివరించండి. ఈరోజు ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు ఏదైతుందో ఆ తీర్పు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టుగా మేము చెప్తున్నాం. ఈరోజు మీరు వ్యక్తిగత కక్షల కోసం రాహుల్ గాంధీ గారిని వేధించే ప్రయత్నం చేస్తే ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా వ్యక్తిగత కక్షలకి, అద్భుతమైన ఆరోపణలకి భారత రాజ్యాంగ వ్యవస్థలో స్థానం లేదని చెప్పింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక లెసన్ చెప్పాలి, ఒక పాఠం చెప్పాలి అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీదికి ఆఫీస్ దగ్గరికి పోయి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. శాంతియుతంగా మా ర్యాలీ ఉంటుంది, శాంతియుత సందేశం మేము ఇస్తాం. వ్యక్తిగత దూషణలా కానీ, పార్టీ ఆఫీస్ దాడి కానీ కాంగ్రెస్ పార్టీ, ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైంది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఈరోజు పనికి ఆహార పథకాన్ని పేరు నుంచి మహాత్మా గాంధీ పేరు దిగించారు. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో ర్యాలీ ద్వారా ప్రజలకు సందేశం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందేశాన్ని మేము ఇవ్వడం కోసమే ఈరోజు ర్యాలీని చేపట్టామని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.